తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు ఆశించిన ఎమ్మెల్యేలంతా తీవ్ర నిరాశతో ఉన్నట్టు స్పష్టమవుతోంది. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరి ఇక 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొన్న జరిగిన బహిరంగ సభలో కల్వకుర్తిలో మాట్లాడిన మాటల విషయంలో ఇక ఆ పేపర్లో వచ్చిన పత్రికా కథనాలను ట్వీట్ చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే 10 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రి అయితే మేమేం చేయాలని మాట్లాడిన ఏదైతే ట్వీట్ చేసిన ఆ ట్వీట్ ఏదైతే ఉందో తెలంగాణ కాంగ్రెస్లోనే కాదు తెలంగాణ రాజకీయాల్లో కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మొదటి నుంచి కూడా మరి ఒక ఫైర్ బ్రాండ్గా పేరున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర కలకాలాన్ని సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్టుగా కూడా స్పష్టమవుతోంది. అయితే గతంలో మరి ఆయనకు ఒకటోసారి అంటే మొదటి దఫాలోనే ఆయన మంత్రి పదవి వస్తుందని ఆశించాడు. అయితే అప్పుడు మరి కేవలం రేవంత్ రెడ్డి తనతో పాటు మరొక 11 మంది సీనియర్లను తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. మొత్తంగా రెండో దఫా కూడా మరొక ముగ్గురికి కూడా మరి అవకాశం కల్పించారు. మొదటిసారి మిస్ అయింది, రెండోసారి కూడా మిస్ అయింది. ఇక మూడోసారి తనకు అవకాశం ఉంటుందో లేదో దాని పట్ల క్లారిటీ లేదు. ఎందుకంటే మరొక 3 క్యాబినెట్ పదవులు మాత్రమే ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్లో మిగిలి మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. సో ఆ విషయంలో కూడా మరి తనకు క్లారిటీ లేదు, షూరిటీ లేదు కనుక మరి ఇక రేవంత్ రెడ్డి తనకు ఎలాగో మంత్రి పదవి కేటాయించకుండా తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడనే మరి తనలో కొంత అక్కసు కనిపించినట్టు కూడా ఏదైతే తను చేసిన ట్వీట్ ద్వారా స్పష్టమవుతుంది. ఎందుకంటే టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి మరి ఆ నియామకం తర్వాతనే తెలంగాణ కాంగ్రెస్కు కొంత ఊపు వచ్చింది. ఆయన చేసిన ప్రచారం ద్వారానే కాంగ్రెస్ మరొకసారి కూడా మరి మెజారిటీ సీట్లు సాధించుకొని అధికారంలోకి వచ్చింది. అదే క్రమంలో మరి మంత్రి పదవి కావాలని కోరడంలో తప్పులేదు. తనకు ఏఐసీసీ నుంచి కూడా మరి ఎప్పుడైతే బీజేపీ నుంచి తన కాంగ్రెస్లోకి ఎన్నికల ముందు వచ్చిన క్రమంలోనే తనకు ఆఫర్ ఉంది, మంత్రి పదవి ఇస్తారని చెప్పి ఆయన చెప్తున్నప్పటికీ కూడా మరి మంత్రి పదవుల విషయంలో అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది. దాంట్లో మరి పార్టీకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సీఎం స్థాయి వ్యక్తులను ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు విమర్శించడం మరి ఇది కరెక్ట్ కాదు. అయితే ఆయన ఎందుకు తాజాగా ఇలా బరెస్ట్ కావాల్సి వచ్చింది? మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో మరి ఆయన ఎప్పుడైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనకు వెళ్ళిన క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నా తర్వాత ముఖ్యమంత్రి అయ్యే లక్షణాలు ఉన్నాయి, అర్హతలు ఉన్నాయి కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అని చెప్పడం కావచ్చు. సో ఆ వ్యాఖ్యలను కూడా మరి ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మరి అందుకు నిదర్శనంగా మనం చూడొచ్చు. ఎందుకంటే తన అన్న కాబోయే ముఖ్యమంత్రి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం కావచ్చు. తర్వాత మరి ఇప్పుడు తాజాగా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటానని చెప్పి మరి చేసిన కల్వకుర్తి ఆ బహిరంగ సభలో చేసిన సవాల్ను మరి ఆయన ట్వీట్ చేస్తూ 10 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రి అయితే మరి మేమేం చేయాలన్నట్టు కూడా ఆయన దాన్ని ట్వీట్ చేయడం కావచ్చు. మొత్తానికి కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవికి మరి ప్రోటోకాల్ ఉంటుంది, ఆ పదవిని గౌరవించాలి. ఒక సందర్భంలో మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్న క్రమంలో మరి భావోద్వేగానికి లోనై కొంత 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా బిడ్డ మరి అని చెప్పి మాట్లాడిన క్రమంలో సో దాన్ని ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంత సీరియస్గా తీసుకోవడంలో కూడా కొంత మరి తన అన్న విషయం కావచ్చు, తనకు మంత్రి పదవి రాకుండా కూడా మరి రేవంత్ రెడ్డి వర్గం అడ్డుకుంటుందని మరి కొంత ఆయన ఆలోచించడం కావచ్చు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం మాట్లాడిన మాటలను తీసుకొని దాన్ని ట్వీట్ ద్వారా మరి బహిర్గతపరచడం అయితే తెలంగాణ కాంగ్రెస్లోనే కాదు తెలంగాణ రాజకీయాల్లో కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి నల్గొండ రాజకీయాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్ని శాసిస్తున్నాయి. ఎందుకంటే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా ప్రభుత్వంలో కీలక శాఖలు మరి చేపడుతున్నారు, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. రేవంత్ రెడ్డికి రైట్ టు లెఫ్ట్ లాగా మరి ఉన్నారు. మరి సీఎంతో పాటు ఉండే తన అన్న కావచ్చు, తన జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు కనుక మరి తనకు మంత్రి పదవి రాకున్నా మరి మంత్రి పదవి రావడం లేదనే అసంతృప్తితో మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే మరి తనకు మంత్రి పదవి రాలేదనే అక్కస్తో మాట్లాడినట్టు కూడా స్పష్టమవుతోంది. కానీ ఏదైతే మరి ఇంకొక 3 మంత్రి పదవులకు సంబంధించిన భర్తీ చేయాల్సి ఉంది. మరి ఆ 3 మంత్రి పదవుల భర్తీలో మరి ఈయనకు ఆల్రెడీ కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఖచ్చితంగా ఒక హామీ ఉంది కనుక ఆ మంత్రి పదవి వస్తుందని మరి ఆయన మరి కొంత ఓపికగా ఉండొచ్చు. తర్వాత ఆ 3 మంత్రి పదవులు భర్తీ చేసిన తర్వాత అప్పుడు మంత్రి పదవి రాకుంటే ఆయన ఇలాంటి కామెంట్ చేసినా కానీ
తెలంగాణ కాంగ్రెస్లో కావచ్చు కార్యకర్తల్లో కొంత అతనికి సానుభూతి లభించేది. కానీ ఇంకో 3 మంత్రి పదవులు ఉన్నప్పటికీ కూడా మరి అతను తొందరపడి సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన ట్వీట్ ఏదైతే ఉందో మరి సొంత పార్టీలో కూడా కొంత వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. సో మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్లో రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు మరి చేస్తున్న కామెంట్స్ను ఇప్పుడు తెలంగాణలోని ప్రతిపక్షాలైన బీజేపీ బీఆర్ఎస్లు మరి ఖచ్చితంగా సొంత పార్టీ నేతల్లో ఇలాంటి అసమ్మతి కనిపిస్తుంది కనుక రేవంత్ రెడ్డి మరి సీఎంగా పనికిరాడు, రేవంత్కు నాయకత్వ లక్షణాలు లేవని చెప్తున్న మరి వాళ్ళు చేస్తున్న విమర్శలకు బలం చేకూర్చినట్టుగా మరి స్పష్టమవుతోంది. మరి రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తి మరి కొంత డైనమిక్గా ఉంటాడు, కొంత సంచలనమైన కామెంట్ చేస్తాడు, కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేస్తాడు. సో గతంలో కూడా చాలాసార్లు తన కేబినెట్లో మంత్రి పదవి వస్తుంది, మరి తనకు ఖచ్చితంగా మరి హోంమంత్రి పదవి ఇచ్చినట్టయితే కేసీఆర్ కుటుంబంలో అందరినీ కూడా నేను లోపలేస్తాను, జైలుకు పంపిస్తానని మరి చెప్పిన నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంలో మరి ఎవరైనా అడ్డుకుంటున్నారనే అక్కస్తో ఇలా మాట్లాడినట్టు స్పష్టమవుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి సీఎం స్థాయి వ్యక్తి పై మరి ఇలాంటి ట్వీట్ చేయడం అయితే తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, తర్వాత మంత్రులు కావచ్చు, మరి ఎవరు ఎలా స్పందిస్తారు, మరి కోమటిరెడ్డి చేసిన ట్వీట్ పట్ల ఎలాంటి చర్యలు ఉంటాయని మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.